తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమలలో అందిస్తున్న ప్రసాదాలు చాలా శుచిగా రుచిగా ఉన్నాయని చెప్పారు. స్వామివారి పవిత్రతను పెంచేలా ప్రసాదాలలో నాణ్యత ఉందని చెప్పారు. కరీంనగర్లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం నిర్మాణం కోసం స్థలాన్ని కోరితే నాటి సీఎం కేసీఆర్ 10 ఎకరాల భూమిని అప్పగించారని గుర్తు చేశారు. ఆ స్థలం టీటీడీ పేరు మీదకు బదిలీ చేసి ఆలయ నిర్మాణానికి టెండర్లను పిలిచారన్నారు. కానీ 2 ఏళ్లుగా పనులు మాత్రం ప్రారంభం కాలేదని చెప్పుకొచ్చారు. తెలంగాణలో శ్రీవారి భక్తులు అధికంగా ఉన్నారని వెంటనే కరీంనగర్లో శ్రీవారి ఆలయ నిర్మాణం ప్రారంభించాలని కోరారు. ఈ అంశంపై త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. వెంకటేశ్వర స్వామి దర్శనార్థము ప్రతి 3 నెలలకోసారి తప్పక స్వామివారి దర్శనం కోసం వస్తాం. తప్పక స్వామివారుడంగా మాకు అనుమతి ఇస్తారు. ఎందుకంటే స్వామివారి అనుమతి లేని దర్శనం కూడా జరగదు కాబట్టి స్వామివారి అనుమతితోటి ప్రతి 3 నెలలకు వస్తే దర్శనం చేస్తున్నాం. అందుకే ఇందులో భాగంగా ఈరోజు కూడా స్వామివారి సుప్రభాత సేవలో మరియు ఫస్ట్ బ్రేక్లో ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ యొక్క పలహారాలు కానీ ప్రసాదాలు కానీ మీరు వడ్డించిన ప్రతి ఒక్కడంగా చాలా రుచికరంగా మారిపోయి అద్భుతంగా ఉన్నది. టీటీడీ యాజమాన్య కూడా నేను వారి కృతజ్ఞతలు వేసుకున్న అద్భుతంగా నమ్మకం కలిగే విధంగా వారు ప్రసాదాలు తయారు చేశారు. ముఖ్యంగా జేఓ గారు వెంకటయ్య చౌదరి గారిని కలిశాను నేను. వారికి ఒక విన్నపం, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత 2వ నగరం పెద్ద నగరం కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే వెంకటేశ్వర టెంపుల్ కడతామని చెప్తే 10 ఎకరాల భూమి అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి. టీటీడీ వారి పైన రిజిస్ట్రేషన్ అయింది, టెండర్ కూడా కాల్ఫర్ అయింది, కాంట్రాక్టర్ ఏజెన్సీ కూడా కన్ఫర్మ్ అయింది. కానీ ఎందుకో 2 సంవత్సరాలే ఇంతవరకు పని మొదలు కాలేదు. అదే విషయాన్ని నేను జేఓ గారితో మాట్లాడి జరిగిన